హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఈరోజు మా కన్నయ్య బర్త్డే అన్నట్టు ఇక అమ్మ వాళ్ళందరూ వచ్చిళ్ళు. పాపం కన్నయ్యని పొద్దున్నే స్కూల్కి పంపించిన, ఇప్పుడు తీసుకొద్దామని నేను మా చెల్లె పోయినాం. పాప మేము వెళ్ళేసరికి పాపమే బాగా ఏడుస్తూ ఉన్నాడు. ఆర్లెట్ లంచ్ టైం కూడా అయిపోయింది. చాలా ఘోరంగా అంటే ఏడుస్తాడు. అసలు ఊరుకుంటలేడు. మా చెల్లి వచ్చింది అది ఇదని. బ్యాగ్ మహాన్ కూడా తీసుకెళ్ళి పాపను కూడా తీసుకొచ్చినాం అన్నట్టు. ఇక అర్థం ఇక పాప బాబు ఇద్దరు అమ్మ వాళ్ళని చూసి ఫుల్ హ్యాపీ, ఫుల్ ఖుషి ఉన్నారు. అసలు నన్ను కూడా పట్టించుకుంటలేరు. ఒక అన్నయ్య అయితే మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వాళ్ళ తాతయ్య కోసమే అడుగుతాండే, తాతయ్య ఎక్కడ. ఇక్కడ మేము ఎంతమంది ఉన్నా చెల్లె వాళ్ళు వీళ్ళందరూ పట్టించుకోలే. తాతయ్య కోసమే వెళ్ళిండు. ఒక తాతయ్య అని లేపుతున్నాడు. పాప మా డాడీ పడుకున్నా అని కూడా లేపుతా ఉన్నాడు. తాతయ్య నాకు ఏం తీసుకొచ్చినావు, నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఏం తెచ్చినావు నాకు అని అడుగుతున్నాడు వాడు. మా పాప అయితే ఆమెకు వచ్చిన గిఫ్ట్ బాక్స్, డాక్టర్ సెట్ మా అమ్మ వాళ్ళకి చూపించడానికి ఫుల్ ప్లానింగ్తో వెళ్తుంది. అగ్గవా సర్ప్రైజింగ్గా చూపెట్టింది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూడాలి పాపం దాన్ని పట్టుకోవడం మెల్లగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం అన్నట్టు. చిన్నగా వెనకాల ఇట్లా శారీని ఇట్లా వేసేసి బెలూన్స్తో పాటు వేసేసినాం. అమ్మ పూలు అల్లుతుంది. ఇట్లా మా వారు బెలూన్స్ అన్నీ పెడుతున్నారు. పిల్లలు అయితే అసలు ఆగట్లేదు. బెలూన్స్ అన్నీ పగలగొట్టిళ్ళు. ఒక ప్యాకెట్ తీసుకొస్తే చాలా వరకు పగిలిపోయినాయి. ఇంకా సరేలే అని కానీ చేస్తాను. ఇక ఉన్న వరకే బెలూన్స్ చూడడం, ఎన్ని తెచ్చిన అన్ని పగలు కొడుతూ ఉంటారు. కన్నయ్య మొత్తం అసలు బెలూన్స్ అన్నీ కింద వేసి కళ్ళతో దొక్కడం, ఎగిరేయడం, అసలు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లేదు. ఎట్లనో అట్లా మొత్తం చిన్నగా డెకరేషన్ అయితే వేసేసినాం అన్నట్టు. ఇక పిల్లలను రెడీ చేసి కేక్ అయితే పెట్టేసి సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాం. పిల్లలను కూడా తొందర రెడీ చేసిన. వీడియో ఇద్దామనుకున్నాను కానీ అసలు కుదరలేదు. అసలు అప్పటికి కూడా కేక్ చూడగానే అసలు ఆగడం లేదు. పాపకు ఆకేసిన 2 జడలు వేసేసినాం. టేబుల్ పెట్టేసినాం, కేక్ పెట్టేసినాం. అసలు కన్నయ్యని రమ్మంటే అసలు వస్తేనే లేడు. పాప అయితే సైలెంట్గా నిలబడ్డది. ఇక ఫోటోలకు అయితే చిన్న పోజ్ ఇస్తుంది. నవ్వమంటే ఈ అంటుంది. కన్నయ్యని అయితే ఎట్లనో అట్లా మెల్లగా తీసుకొచ్చి అయితే నిలబెట్టగలిగినాం. కానీ అసలు కేక్ చూస్తే వాడు ఆగడం లేదు. కొంచెం తీసుకుంటాడు. అసలు ఏదో అట్లా కాసేపు నిలబడ్డాడు. మా మహా అయితే మంచిగా ఫోటోలకు అయితే పోజులు ఇస్తుంది. కన్నయ్య టవల్ని కట్ చేస్తాడు. వాడు మొత్తం ఆగమాగం చేస్తాడు అనేసి ఇక మా నాన్న అయితే ఎత్తుకున్నాడు, దగ్గర తీసుకున్నాడు. ఇక పాప ఫోటోస్ దిగుతాడు. కేక్ ఖరాబ్ ఎత్తాడని భయానికి నేను ఎత్తుకున్నాడు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Gundu. Happy birthday to you. May God bless to you. May God bless to you. Happy birthday to you, dear Yuvantesh. Happy birthday to you. Gundu చూడు. రియల్ కేక్ తినే కన్నయ్య లేదు అది తిన్నాక కేక్ తిన్నాక
వామో గంత తినదామే, అంత తినదు. నానమ్మ పెడతా నాన్న. సరే తీసుకో. బంగారం, వెరీ గుడ్ గర్ల్. నీకే నాన్న కేక్ గున్న మామిడి ఏడి ఉప్పులు ఇగో ఐసా కొంచెం పెడుతున్నా చిట్టి కూడా ఇగో చాక్లెట్, ఇగో నా చేతిలో చాక్లెట్ ఉన్నది. ఇగో మాస్ పైకి చూడు. ఇగో నా చేతిలో చాక్లెట్ ఉన్నది. చాక్లెట్ టకటక కేక్ కట్ చేయించి దగ్గులేస్తుందని ఎవరిది వాళ్ళమే తొందర అమ్మ వాళ్ళు అత్తయ్య వీళ్ళందరూ పెట్టేసిన తర్వాత లాస్ట్గా చెల్లవాళ్ళు పెడుతున్నారు. చెల్లవాళ్ళ ఇంటి దగ్గర అసలు కన్నయ్య కేక్ దగ్గరనే లేడు, వాడు చాక్లెట్, వాడి ప్రాణం అంతా అక్కడే ఉన్నది. చాక్లెట్ తీసుకున్నాడు, వచ్చేసిండు. మా హస్రీ గారు ఫొటోస్ దిగుకుంటున్నాడు. మంచి లాస్ట్ కేక్ అంతా మేమే ఓడగొట్టేసినాం. ఇక మళ్ళీ ఆ కేక్ మిగిలితే వాళ్ళ ప్రాణం అంతా అందులోనే ఉంటుందని కేక్ మొత్తం మేమే ఓడగొట్టేసినాం అన్నట్టు. కానీ అప్పటికే మా మహానే కానిస్తూనే ఉన్నది. ఎవరి పీస్ వాళ్ళని అందుకొని తీసుకున్నాం, తినేసినాం. మా పాప కూడా అడిగిస్తుంది. అప్పుడప్పుడే ఓడగొట్టేసినాం అన్నట్టు కేక్. మళ్ళీ కొంచెం మిగిలినా కూడా మళ్ళీ వాళ్ళు దిగుతాని భయానికి మొత్తం ఓడగొట్టేసినాం. కానీ కన్నయ్య మాత్రం అసలు కొంచెం ఏదో అట్లా తినాలన్నట్టుగా తిన్నాడు, కానీ ఎక్కువనైతే తినలేదు. మళ్ళీ నాలుగు కలర్ అయిందని చూసుకుంటారు. ఓకే ఇటు దగ్గరికి జరగరా ఇట్లా ఉండండి, నేనే తీస్తా. ఇటు చూడండి. తమ్ముడు నక్కే పట్టుకోండి. సరే పట్టు చెల్లె పలగొట్టు. పొట్టి అటు చూడని, ఏం కాదు. 1 2 3